ఈ రాష్ట్రంలో మీడియా ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఇది దేశంలో ఎక్కడా లేదు, ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. వాళ్ళకు న్యూస్ కాదు, వాళ్ళ వ్యూస్ ప్రజెంట్ చేస్తుంటారు, ప్రజలపైకి రుద్దుతుంటారు. ఇది తప్ప నుంచి వేరే ఏం లేదు. వాళ్ళు మోసే పార్టీలు బాగుండాలని మిగతా పార్టీలందరిపైన బురద చల్లే కార్యక్రమం చేస్తారు. చిలువలు పలువలుగా ఉన్నా లేకున్నా కథల మీద కథలు రాసి పేపర్లలో పెద్ద ఎత్తున ప్రింట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇని నాకు తెలిసి ప్రజలు కూడా దీన్ని న్యూస్ పేపర్లుగా ఎప్పుడు చూడరు అనుకుంటా. న్యూస్ పేపర్లుగా చూడరు. అది ముఖం నోరు తుడుచుకునేదానికి లేకుంటే ఇంకో దాన్ని తుడుచుకోవడానికో ఉపయోగిస్తారేమో కానీ దానికి కూడా పనికిరావు. ఎందుకంటే నల్లగా అవుతాయి తుడుచుకుంటే, ఆ ప్రింటింగ్ అంతా మ్యాటర్ అంతా. సో అదైనా తెలుసుకొనైనా వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. గతంలో ఈ పేపర్లు ఈ మీడియా ఇవన్నీ కూడా బాగా ఉండేటి, దాదాపు ఒక 15-20 ఏళ్ళ కిందటంతా. మళ్ళీ వీళ్ళకు కులం మీద ఇదో కానీ లేకుంటే అభిమానమో లేకపోకుంటే మనుషుల పైన అభిమానమో ఏమో తెలియదు కానీ మొత్తం పైన వీళ్ళందరూ ఇదే కార్యక్రమం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయి దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది. ఎలక్షన్లు అయిపోయింది. ఎలక్షన్లో మళ్ళీ ఈవీఎంల మోసమో ఇంకొక మోసమో ఏదో 11 సీట్లకు దిగిపోవడం జరిగింది. అయినా వదల్లా, ప్రతిరోజు నామజపమే. వాళ్ళకు పొద్దే పొడవదనుకుంటా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నామజపమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామజపమో లేకుంటే ఈ ఛానళ్ళకు డిబేట్లలోనో ప్రతిరోజు డిబేట్ ఇవే ఉంటాయి, ఏదో ఒకటి తప్ప వేరే ఏమి లేవు. అసలు సంబంధమే ఉండదు. ఈ ఇష్యూలో అయితే అసలు సంబంధమే లేదు, రుద్దే కార్యక్రమం అన్నమాట అంతా. మరి ఎవరి ఇంట్రెస్టో, ఎవరు రాస్తారో ప్రజలందరికీ కూడా బాగా తెలుసు, ఎలా రాస్తారు ఏం కథ అని. చాలా దారుణం, అసలు సంబంధమే లేని ఇష్యూని ఎన్నెందో రాసి కర్మగాలి. నిజంగా కూడా నిజంగా పార్టీకి కావాల్సిన వాడు, మాకు కావాల్సిన వాడు. సో తప్పకుండా పెద్ద దస్తగిరి అంటే మాకందరికీ అభిమానం, మంచివాడు. మరి ఏ కారణం వల్ల జరిగిందో కానీ మొత్తం పైన దురదృష్టవశాత్తు జరిగింది. దాన్ని మనకు ఇష్టం వచ్చిన వాళ్ళ పైన రుద్దే కార్యక్రమం అంతా కూడా చేసే కార్యక్రమం. అది రాపిచ్చేవాళ్ళు మరి అలా రాపిస్తారు. వాళ్ళ గురిగింజ కింద వాళ్ళ నలుపు తెలియదంట, ఆ రకంగా వాళ్ళు రాస్తారు. వాళ్ళ ఊర్లలో కొన్ని 100 ఎకరాలు డీఫామ్లు ఆక్రమించుకొని దాని గురించి రాయరు. మట్టి ప్రతిరోజు అమ్ముకునే కార్యక్రమం, ఇసుక ఎక్కడ పడితే అక్కడ అమ్ముకునే కార్యక్రమం, అవన్నీ ఏం రాయరు. మంచిగా ప్రజల హితం కోసం మంచిగా ఉండడం తప్పేమో, వాళ్ళ మాదిరి ఉండడం లేదనే వాళ్ళ ఉద్దేశం. సో దాన్ని అబద్ధాన్ని నిజంగా చేసే కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి అన్నమాట.
ఎక్కడ పడితే అక్కడ దురాక్రమణ. ఇక్కడ రాపించే వాళ్ళే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే జరుగుతోంది. దోచుకునే కార్యక్రమమే. అవి కానరావు ఈ పేపర్లకు, ఈ మీడియాలకు. ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునే కార్యక్రమం జరుగుతోంది. ఈ నాయకులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకునే కార్యక్రమం జరుగుతోంది. దానిల గురించి రాయరు, మంచి గురించి రాయరు. అట్టి ఒక దిగిపోయిన ప్రభుత్వము, దిగిపోయిన పార్టీ పైన బురద చల్లే కార్యక్రమం తప్ప. ఎందుకంటే కాల్చి గుడ్డ మొహం మీద వేసేస్తే వాళ్ళే తుడుచుకుంటారులే, వాళ్ళే కడుక్కుంటారులే అని చెప్పేసి రోజు ఇదే కార్యక్రమం, వేరే కార్యక్రమమే లేదు. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం అంతా కూడా అన్నమాట. ఎందుకంటే ఆ ఊర్లో అడిగితే తెలుస్తుంది, పెద్ద దస్తగిరి అని ఆయన డబ్బులు లేనివాడా, ఆస్తి లేనివాడా అనేది తెలుస్తుంది, అడిగితే తెలుస్తుంది. ఆయన పాపం దాదాపు ఆయన తమ్ముడు ఇద్దరు 30-40 ఏళ్ళ నుంచి కష్టపడి బాగానే సంపాదించుకున్నారు. ఆయన చేసేది స్థలాల మీడియేషన్, పిల్లప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. సో మీడియేషన్ చేసే కార్యక్రమం చేస్తాడు. ఏమైనా అవకాశం ఉంటే దాంట్లో పార్ట్నర్షిప్ చేసే కార్యక్రమం చేస్తారు. చాలామందితో ఈ ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళందరితోటి పార్ట్నర్షిప్ చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఈ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ పేరుతోటి పార్ట్నర్షిప్ ఫర్మ్ అది. దాదాపు 6 మంది దాంట్లో పార్ట్నర్స్. ఆ పార్ట్నర్స్లో మా కుటుంబంతో పాటు ఇంకొక 4 ఉంటారు. వీళ్ళు కొనుక్కున్నారు, అదే తప్పు కాదు. ముస్లింలతో కొనుక్కోవడం ఏం తప్పు కాదు, ముస్లింల ఆస్తి కొట్టేయడం కాదు, అది మార్కెట్ రేటుకు కొనుక్కోవడం తప్పు కాదు. ఈ ఊర్లో ఎన్నో ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి, కొన్ని వందల ట్రాన్సాక్షన్స్. ముస్లింలు ఎక్కువ ఉంటారు కాబట్టి కొనుక్కోవడమో అమ్ముకోవడమో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి లేని తప్పు మనకేమి. వాళ్ళది ఏదన్నా వాళ్ళకి అలాటెడ్ స్థలమో, వాళ్ళ కాలేజీకి గవర్నమెంట్ అలాట్ చేసిన స్థలం ఏదన్నా కొనుక్కోవడమో అలాంటి చేస్తే తప్పేమో, లేదంటే గవర్నమెంట్ భూమి అయితే తప్పేమో. అది ఎంత ఉంటే అంత పట్టా భూమి, దాంట్లో 1 సెంటు కానీ లేదు. గవర్నమెంట్ భూమి కానీ, డీఫామ్స్ కానీ, ఇంకోటి కానీ లేవు. మేమందరం కూడా చూస్తున్నాం. అదే కమిటీ, ఏదైతే కమిటీ ఉందో ఖాదర్ భాషకు సంబంధించిన కమిటీ, దాదాపు 25 ఏళ్ళు 24 ఏళ్ళ నుంచి అదే కమిటీ కొనసాగుతోంది. సో వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, తర్వాత మళ్ళీ సుప్రీం కమిటీ అని వాళ్ళు ఆ కమిటీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఆ కమిటీ మీటింగ్ పెట్టుకొని రెజల్యూషన్ పాస్ చేసి లీగల్గా మార్కెట్ రేటుకు అమ్మడం జరిగింది. దీనికంటే ముందు 89లో అనుకుంటా ఇక్కడ టీడీపీ లీడరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడరు సుధీర్ అని చెప్పి, శ్రీనివాసులు కొడుకు, ఆయన కొనుక్కున్నాడు దీన్ని. కొనుక్కున్నాడు. అది మార్కెట్లో పెట్టడం జరిగింది. చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ అడిగింటారు. దాంట్లో వాళ్లకు మనకు నచ్చింది, దానికి సంబంధించిన కొనుక్కోవడం జరిగింది. దాంట్లో తప్పేముంది? అది ఏందో తప్పన్నట్టుగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నా పేరు, నేను జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేసిన, మేయర్గా పనిచేసిన, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, నా పేరు రాయ్. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు మధ్యలో? ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పా, నేను ఎక్కడైనా కానీ 1 ఎకరా 1 సెంటు డీఫామ్స్ కానీ గవర్నమెంట్ భూమి కానీ ఎక్కడైనా కానీ తీసుకుంటే నిరూపించబడం. ప్రభుత్వం వాళ్ళదే మరి ఛాలెంజ్.
నేను రాజకీయాల నుంచి విరమిస్తా. మళ్ళీ వాళ్ళు ఎవరు రాజకీయాల నుంచి విరమిస్తారా? మళ్ళీ ఊరికే ఏదో బురదల్లే కార్యక్రమం తప్ప ఈ రకంగా రాసే కార్యక్రమం చేస్తున్నా. నిజంగా కూడా అదే ఆ పేపర్ల పైన ఏదైతే ఛానళ్ళు ఉన్నాయో ఆ ఛానళ్ళ పైన తప్పకుండా కోర్టులో ఖచ్చితంగా డెఫర్మేషన్ సూట్ వేయడం జరుగుతుంది. సివిల్, క్రిమినల్ 2 కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. తప్పదు. దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. మంచి వాళ్ళని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా దేవుడు కలగజేసుకుంటాడు. ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగింటే, అక్రమం జరిగింటే మీరు రాయొచ్చు, చూపించవచ్చు, ఇంకా ఏమైనా చేయవచ్చు. అంతకు తప్పనిచ్చి ఊరికనే పేపర్ ఉంది కదా, ఊరికనే ఛానళ్ళు ఉన్నాయి కదా అని చూపించే కార్యక్రమం చేస్తే డెఫినెట్గా దేవుడి దృష్టిలో మూల్యం చెల్లించుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.